తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మంది నాయకులు ఆ పార్టీలోకి జంప్ అవుతున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్ అధికారం సంపాదించింది. ఇక నాగర్ కర్నూలులోనూ హస్తం పార్టీ పుంజుకుంది. జిల్లాలోని కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్ పదవి కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఇక నూతన చైర్పర్సన్ గా మేకల రమ్య నాగరాజును మంత్రి జూపల్లి అలాగే ఎమ్మెల్సీ కూచుకుల్లా దామోదర్ రెడ్డి సమక్షంలో 15 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన చైర్పర్సన్ ను మంత్రి జూపల్లి అభినందించారు. ఈ నేపథ్యంలో నూతన చైర్మన్ మేకల రమ్య మంత్రి జూపల్లి కృష్ణారావుకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ సమావేశానికి 5 మంది బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హాజరు కాలేదు. నూతనంగా ఎన్నికైన చైర్పర్సన్ మేకల రమ్య మాట్లాడుతూ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో కొల్లాపూర్ మున్సిపాలిటీని అభివృద్ధిలో ముందంజలో ఉంచుతామని తెలిపారు. ఇక మున్సిపాలిటీ కౌన్సిలర్లతో భాగస్వాములై కొల్లాపూర్ మున్సిపాలిటీని రాష్ట్రంలో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఎందుకనగా నేను కొల్లాపూర్ మున్సిపల్ చైర్పర్సన్గా నాకు అవకాశం ఇచ్చారు. గతంలో ఏ విధంగా అయితే అందరం కలిసి సమిష్టిగా మున్సిపాలిటీని ఒక అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని ఆ రోజు నాయకులు ఎలా అయితే ఎన్నుకున్నామో ఆ నాయకులు అదే నమ్మకంతో ఈరోజు మాకు ఈ అవకాశాన్ని ఇచ్చాడు. మళ్ళీ అందరం సమిష్టిగా కలిసి కొల్లాపూర్ పురపాలక సంఘ అభివృద్ధి పథంలో నడిపిస్తామని అందులో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యంగా చేసుకొని నేను ముందుకు నడుస్తూ జూపల్లి